గుడివాడలో మాజీ మంత్రి కొడాల నానికి మరో షాక్ తగిలింది. గుడివాడ వైసీపీ ఆఫీస్పై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేసిన కొడాల నాని థియేటర్ను ఖాళీ చేసి వెళ్లాలని చెప్పి అనేకసార్లు తన పార్ట్నర్స్ అంటే భాగస్వాములు విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదు. ఏకంగా భాగస్వాములను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కొడాల నాని. ఇక యలవర్తి యువసేన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. థియేటర్ భాగస్వామిగా ఉన్న గుడివాడ మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ యలవర్తి సంబంధించిన ఫ్లెక్సీలు ప్రజెంట్ అక్కడ చూస్తున్నాం మనం. సో కొడాల నాని గతంలో ఒక థియేటర్లో ఆయన ఆఫీస్ని ఏర్పాటు చేశారు. వైసీపీకి సంబంధించి కావచ్చు, కొడాల నానికి సంబంధించి కావచ్చు. అయితే అక్కడి నుంచి వదిలి వెళ్ళవలసిందిగా కొడాల నాని అనేక సార్లు భాగస్వాములు విజ్ఞప్తి చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ససైమీరా అంటూ ఆయన అక్కడే కంటిన్యూ చేశారు. ఇక ప్రజెంట్ గుడివాడలోని మాజీ మంత్రి కొడాల నానికి సంబంధించి యాంటీగా అయితే అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఆఫీస్లోనే టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. సో గుడివాడలోని మాజీ మంత్రి కొడాల నానికి ఒక షాక్ అని చెప్పాలి. ఈ విషయం వైసీపీ ఆఫీస్ మీద టీడీపీ ఫ్లెక్సీలు అనేది ఒక బిగ్ షాక్ గురి చేశాయి. శరత్ థియేటర్లో గతంలో ఆయన 8 ఏళ్ల క్రితం తాత్కాలిక ఆఫీస్ని ఏర్పాటు చేశారు. సో పలుమార్లు థియేటర్ భాగస్వాములు తనని వదిలి వెళ్లాల్సిందిగా అక్కడి నుంచి ఆఫీస్ తీసివేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. కానీ కొడాల నాని వినలేదు, ససేమీరా అన్నారు, బెదిరింపులకు సైతం దిగారు. సో ఏది చేసేది లేక ఈసారి యలవర్తి గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్కి సంబంధించి ఫ్లెక్సీలు వెలవడంతో ఒక్కసారిగా కొడాల నానికి షాక్ ఇచ్చినట్టయింది. ఎస్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ లైవ్తో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కొడాల నానికి సంబంధించి ఆయన కొంత మాస్గా అగ్రెసివ్గా ఉంటారు. నిన్న మొన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు చేసేది ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే కూడా ఆయన కొంత మాస్తనాన్ని లేకపోతే ఆ యొక్క సంబంధించిన ప్రౌడ్నెస్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయలేదు. సో ఇన్ఫాక్ట్ ఈరోజు టీడీపీ చేసిన చర్య విషయంలో ఏ రకంగా చూడాలి, ఎటువంటి ఫ్లెక్సీలు అక్కడ వెలిశాయి? అంటే మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈరోజు షాకుల మీద షాకులు తగిలాయని చెప్పాలి. ఉదయం వాలంటీర్లు అక్కడ ఆయన మీద ఫిర్యాదు చేస్తే అది ఎఫ్ఐఆర్ కూడా అయిన నేపథ్యం. అదేవిధంగా గుడివాడలో ఇప్పటి వరకు అనధికారిక పార్టీ కార్యాలయంగా గుడివాడలోని శరత్ థియేటర్ని ఆయన అనధికారిక కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే 8 ఏళ్లుగా కార్యాలయం ఉపయోగించుకున్నప్పటికీ అక్కడ థియేటర్ భాగస్వామ్యులైనటువంటి యలవర్తి యువసేన ఆయన గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ పనిచేశారు. యలవర్తి యువసేన సంబంధించినటువంటి వాళ్ళు భాగస్వామ్యులు ఉన్నప్పటికీ వాళ్ళని బెదిరించి భయపెట్టి 8 ఏళ్లుగా ఆ థియేటర్లో వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అడిగినప్పుడు 8 ఏళ్లుగా అడిగిన ప్రతి సందర్భంలోనూ మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి, తిరిగి ఇవ్వమంటూ ఇది వైసీపీ కార్యాలయంగా ఉపయోగించుకుంటామను అంటూ బెదిరింపులు పాల్పడ్డారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు అతని అనుచరులు, అతని సోదరులు వీళ్ళంతా కూడా ఎదురుదాడికి దిగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అధికారంలో రావడంతో గుడివాడలో ఎప్పుడైతే కొడాలి నాని చేసినటువంటి అక్రమాలు లేకపోతే భూ కబ్జాలు అన్నింటిలో కూడా అక్కడ వెనిగళ్ల రాము దగ్గరుండి వాటిని తొలగిస్తున్నారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల ముందు అక్కడ కబ్జా గురి చేసినటువంటి ల్యాండ్ విషయంలో కూడా అక్కడ వాళ్ళు అక్రమంగా ఆక్రమించినటువంటి ల్యాండ్స్ విషయంలో కూడా వెనిగళ్ల రాము చొరవ చూపి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు స్వయంగా అక్కడ పంపించి ఆ ల్యాండ్లు వాళ్ళకి అప్పచెప్పారు. తాజాగా ఈరోజు శరత్ థియేటర్ని అక్రమంగా ఆక్రమించి ఆ థియేటర్లో వైసీపీ కార్యాలయం నిర్వహించినటువంటి కొడాల నానికి షాక్ తగిలేలాగా ఆ థియేటర్లో టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే కాదు, థియేటర్లోకి వస్తే బాగోదను హెచ్చరిక కూడా కొడాల నాని వర్గీయులకైతే యలవర్తి యువసేన తరపున ఒక కౌంటర్ కూడా ఇచ్చిన నేపథ్యం అయితే చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాల నాని ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవైపున వాలంటీర్లు ఫిర్యాదు చేశారు, కేసు నమోదైంది. తాజాగా శరత్ థియేటర్లో ఆయన పార్టీ కార్యాలయం ఉపయోగించుకున్నటువంటి కార్యాలయం పైన టీడీపీ ఫ్లెక్సీలు ఎగరవేయడంతో ఇప్పుడు అక్కడ వైసీపీ ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుడివాడంటే కొడాలి నాని అడ్డా అంటూ ప్రతి సందర్భంలో కొడాలి నాని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆ అడ్డాలో ఈసారి టీడీపీ జెండా ఎగిరింది. వెనిగళ్ల రాము రికార్డు స్థాయిలో 53,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని వెనిగండ్ల రాముని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా 4 సార్లు అంటే 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని చేసిన అక్రమాలు అన్ని దౌర్జన్యాన్ని బయటకు వస్తున్న నేపథ్యంలో బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దగ్గరికి వెళ్ళి వెళ్ళబుచ్చుకుంటున్నారు. అంతేకాదు తాజాగా ఈరోజు శరత్ థియేటర్ అనేది చాలా పెద్ద ఫేమస్ థియేటరు, గుడివాడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న థియేటర్. ఆ థియేటర్ని అనధికారికంగా 8 సంవత్సరాలుగా అక్కడ థియేటర్ని పార్టీ కార్యాలయం ఉపయోగించుకోవడం
లేకపోవడం పట్ల ఈరోజు వాళ్ళు నిరసన గళం వ్యక్తం చేయడంతో పాటు ఏకంగా జెండాలు వైసీపీ జెండాలు పీకేసి టీడీపీ జెండాలు ఎగరవేయడంతో కొంత కొడాలి నానికి షాక్ తగిలింది వాలంటీర్లు తన కొడాలి నాని కావాలనే బలవంతంగా రాజీనామా చేయించారంటూ కూడా ఫిర్యాదు చేశారు. వరుసగా ఇది ఈరోజు రెండో ఘటన కొడాలి నానికి సంబంధించిన అంశాలు. తన ఆఫీస్ ని పైన ఏదైతే శరత్ థియేటర్ని ఆయన గతంలో ఆక్రమించుకొని వైసీపీ సంబంధించి కార్యాలయంగా వాడుకున్నారంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో సో రెండు వరుస షాక్ల విషయంలో కొడాలి నాని ఇక్కడ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? అంటే ఈ రోజు ఘటన మీద అయితే కొడాలి నాని రెస్పాండ్ అవ్వలేదు. నిన్న జగన్తో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను భయపడేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందు అమలు చేయాలి, కూటమి నేతలు తర్వాత తమ మీద దాడులు చేస్తారో కేసులు పెట్టుకోండి అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజు జరిగినటువంటి వార్డు వాలంటీర్లు పెట్టిన కేసు విషయంతో పాటు ఈరోజు శరత్ థియేటర్ వ్యవహారం మీద కొడాలి నాని అయితే స్పందించలేదు, మౌనంగానే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, కొడాలి నాని అక్రమాలకు చెక్ పెట్టే సమయం ఆసనమైంది. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక గుడివాడను ఒక తన సామ్రాజ్యంగా చేసుకుని కొడాలి నాని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తాం, ప్రజల ఇబ్బందులన్నీ, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలు బాధలన్నిటి కూడా తీరుస్తామని వెన్నిగండ్ల రాము అయితే చెబుతున్న నేపథ్యం ఉంది. మనోజ్. రైట్ రాజేష్, ఓవరాల్గా కొడాలి నాని మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కూడా సో ఆయనకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే గ్రామ పంచాయతీకి సంబంధించిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొడాలి నాని తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారు ఎన్నికల నేపథ్యంలో. సో ఆ బలవంతపు రాజీనామాల మీద ఫిర్యాదు చేశారు. వాలంటీర్లకు సంబంధించిన అంశం ఒకటి చూసాం. పొద్దుగానే కొడాలి నానికి సంబంధించి ఒక షాక్ అని చెప్పాలి. ఇప్పుడు చూస్తే కనుక కొడాలి నాని గత 8 ఏళ్లుగా గుడివాడలోని శరత్ థియేటర్ని తన వైసీపీ కార్యాలయంగా, అనధికారిక కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. ఒకసారి మీరు కనుక ఈ విజువల్స్ చూస్తే కొంత జూమింగ్ చేసుకుంటే కనుక పీసీఆర్ ఒక్కసారి ఆ విజువల్. సో దాంట్లో కింద థియేటర్ లోపల జగన్ ఫ్లెక్సీ కొంత మనకు కనబడుతోంది. సో దాన్ని కార్యాలయంగా వినియోగించుకున్నారనేది ఆ థియేటర్ లోపల మనకి జగన్ ఫ్లెక్సీ, జగన్కి సంబంధించి ఫోటో ఒకటి కనబడుతోంది. ఇక పైన దానికి సంబంధించి ఎలవర్తి యువసేన ఇక్కడ చూడొచ్చు మీరు జగన్ ఫోటో కనబడుతోంది ఫ్లెక్సీ. సో జగన్ ఫ్లెక్సీ కింద ఉంది, పైన ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ ఉంది. ఎలవర్తి యువసేన పేరిట ఈ ఫ్లెక్సీ వెలిసింది. సో గతంలో కొడాలి నాని సంబంధించినటువంటి అక్రమ విషయాలు కావచ్చు, కొంత ఆయన చేసిన తీరు విషయంలో కూడా ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేకి అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నట్టుగా అక్కడ చెప్తున్నారు. సో ఎలవర్తి యువసేన అంటే ఎలవర్తి గతంలో ఆయన గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. సో ఎంత చెప్పినా కూడా కొడాలని వినకపోవడంతో ఏమి చేయలేక ఇక జెండా పాతేంగి అనే తరహాలో వాళ్ళంతా కూడా అక్కడ టీడీపీ ఫ్లెక్సీల్ని ఎగరేశారు. సో చేసేదేం లేక కొంత కొడాలని కూడా సైలెంట్ అయిపోవాల్సింది. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉండేది 20 సంవత్సరాలుగా, ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా కూడా సో అదే స్థాయిలో రియాక్షన్ కూడా కనిపించింది రిజల్ట్స్లో. సో ఏదేమైనా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా కొడాలని ఎక్కడ కూడా తగ్గేదిలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే తరాలు కూడా అదే కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. ఇక్కడ చూడొచ్చు మీరు కింద జగన్ ఫోటో కనిపిస్తోంది థియేటర్లో, కిందేమో జగన్ ఫోటో, ఆ స్టిక్కర్స్ కూడా కొంత మనం చూడొచ్చు. సో పైన చూస్తే టీడీపీ ఫ్లెక్సీ ఉంది.